श्रीमद्भागवतं प्रथमस्कंदं 16వ అధ్యాయం శ్లోకం సంఖ్య 26 నుండి 30. పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధం. సత్యం శౌచం దయా క్షాంతిస్త్యాగ సంతోష ఆర్జవం శమోదమస్తప సామ్యం తితిక్షోపరతిశ్రుతం జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజోబలం స్మృతి స్వాతంత్ర్యం కౌశలం కాంతిర్ధైర్యం మార్ధవమేవ చ ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం సహ ఓజోబలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో నహంకృతిః ఏతే చాన్యే చ భగవన్నిత్యా యత్ర మహాగుణాః ప్రార్థ్యా మహత్వమిచ్చద్భిర్న వియంతి స్మ కర్హిచిత్ తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితం. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: సత్యము, శుచిత్వము, ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట, క్రోధ నిగ్రహ శక్తి, ఆత్మతృప్తి, సరళత్వము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, బాధ్యత, సమత్వము, తితిక్ష, సమానత్వము, శ్రద్ధ, జ్ఞానము, విరక్తి, నాయకత్వము, శౌర్యము, తేజము, ప్రతిదానిని సాధ్యము కావించు శక్తి, విధి నిర్వహణము, స్వాతంత్ర్యము, కౌశలము, సౌందర్యము, ధైర్యము, మార్ధవము, ప్రతిభాషయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానమునందు పూర్ణత్వము, నిర్వహణము, భోగ్య వస్తువులనన్నింటినీ కలిగి ఉండుట, ప్రసన్నత, స్థైర్యము, ఆస్తిక్యము, కీర్తి, ఆరాధనము, అహంకార రాహిత్యము, దేవదేవునిగా భగవత్తత్వము, నిత్యత్వము మొదలగునవి కాకుండా పలు ఇతర దివ్యగుణములు సైతము ఆ దేవదేవుని యందు నిత్యముగా నెలకొని ఉండి ఎన్నడూనూ అతని నుండి విడివడకయున్నవి. సత్వగుణమునకు మరియు సౌందర్యమునకు నిధి అయిన అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిపై తన దివ్యలీలలను చాలించినాడు. అతని అభావమున కలియుగము తన ప్రభావమును సర్వత్రా విస్తరించినది. ఈ పరిస్థితిని గాంచి నేను దుఃఖితనయ్యున్నాను. దీనికి దీర్ఘమైనటువంటి భాష్యాన్ని శ్రీల ప్రభుపాదులు ఇవ్వడం జరిగింది కనుక మనం క్రమక్రమంగా భాష్యాన్ని చర్చిస్తూ ముందుకు వెళదాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాదే పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ. వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత అడిగినటువంటి ప్రశ్నలకు గోరూపంలో ఉన్నటువంటి భూమాత సమాధానం చెప్పడం ప్రారంభించింది. సమాధానం చెబుతూ ఈ శ్లోకంలో ఏమంటుందంటే, మొట్టమొదట భగవంతుని యొక్క దివ్య లక్షణాలన్నీ కూడా ప్రస్తావన చేసి, ఇవి మాత్రమే కాకుండా, అంటే ఇక్కడ మనకి 40 దివ్య గుణాలు చెప్పడం జరిగింది. భగవంతునిలో ఉండేటువంటి 40 దివ్య గుణాలు. ఇవి మాత్రమే కాకుండా పలు ఇతర దివ్య గుణములు సైతము ఆ దేవదేవుని యందు నిత్యముగా నెలకొని ఉన్నవి. చూడండి, భగవంతుని యొక్క లక్షణాలను మనం లెక్కించగలమా చెప్పండి? ఏదో మచ్చుకు కొన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవి మాత్రమే కాకుండా అనేకమైనటువంటి దివ్య గుణాలు కలిగి ఉన్నాడు. అతడి నుండి ఈ దివ్య గుణాలు ఎప్పుడు కూడా విడివడవు. సాధారణమైనటువంటి మనలాంటి జీవులు ఎవరైతే ఉన్నారో మనకి గొప్ప లక్షణాలు ఉండొచ్చు, కానీ ఆ లక్షణాలను మనం ఎల్లప్పుడూ కూడా ప్రదర్శించలేకపోవచ్చు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ మనలో లక్షణాలు కూడా మారిపోతుంటాయి అన్నమాట. కానీ భగవంతుడి నుండి ఈ దివ్య లక్షణాలు ఎప్పుడు కూడా విడిపడవు అని చెప్పి అంటున్నారు. ఇంకేమంటున్నారు? సత్వగుణానికి సౌందర్యానికి నిధి అయిన భగవంతుడు దరిత్రిపై తన లీలలను చాలించినాడు. అంటే ఇది ఎప్పటి ఘట్టం? ఇది శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అవతార పరిసమాప్తి అయిన తరువాత జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే మనకి శాస్త్రాల నుండి తెలిసేదేమంటే, ఏనాడైతే శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించి ఈ దరిత్రిపై నుండి తన యొక్క దివ్యమైన పాదపద్మాలను నిష్క్రమించాడో ఆ క్షణము నుండే కలియుగం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఇది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఆయన తన యొక్క లీలలను చాలించాడు, ఈ గోమాత చెబుతుంది. మరి ఆయన యొక్క అభావమున, అంటే ఆయన నిష్క్రమించడం వలన కలియుగము తన ప్రభావమును సర్వత్రా విస్తరించింది. ఆయన ఈనాడైతే నిష్క్రమించాడో ఈ కలియుగం యొక్క ప్రభావం అంతటా కూడా విస్తరిస్తూ ఉంది. ఈ పరిస్థితిని చూసే నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి గోమాత చెబుతుందనమాట. ఆచార్యుల భాష్యం చూద్దాం. భూమిని చూర్ణము గావించి కణములనన్నింటినీ లెక్కించుట సాధ్యపడవచ్చునేమో కానీ శ్రీకృష్ణ భగవానుని గహనమైన దివ్య గుణములను గణించుట మాత్రము అసాధ్యమైన కార్యం. అర్థమవుతుంది కదా? అంటే ఈ భూమిని మొత్తం పిండి పిండి చేసి అందులో ఉన్న ప్రతి కణాన్ని కూడా లెక్కించడం సాధ్యమవుతుందేమో కానీ కృష్ణుని యొక్క దివ్య గుణాలను లెక్కించడం మాత్రం అసాధ్యము అని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే భగవంతుడు దివ్య కళ్యాణ గుణనిధి. కనుకనే అనంతదేవుడు తన అసంఖ్యాక నాలుకలతో భగవానుని దివ్య గుణములను వర్ణించుటకు యత్నించినను అసంఖ్యాక సంవత్సరములకైనను అతని గుణములను ఎన్నుట సాధ్యపడలేదని తెలుపబడినది. చూడండి, మనకి అనంతశేషు అని అంటాం కదా. అనంతశేషు అంటే ఎవరు? బలరాముడికే మరొక పేరు. సంకర్షణుడు, బలరాముడు, అనంతశేషు అని చెప్పి అంటాం. ఈ అనంతశేషు అంటే ముఖ్యంగా మనం స్వామి యొక్క శయ్యాసనముగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయనకి అనంతశేషుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, అనంతకాలం నుంచి భగవంతుని యొక్క దివ్య గుణాలను లెక్క పెడుతున్నప్పటికీ, అనంతకాలము నుండి భగవంతుని యొక్క దివ్య గుణాలను కీర్తిస్తున్నప్పటికీ ఇంకా శేషం మిగిలే ఉంటుందట ఎప్పుడు కూడా. చూడండి, అందుచేతనే ఆయనకు అనంతశేషువు అని పేరు వచ్చింది. అంటే అనంతకాలం నుండి భగవంతునికి దివ్య గుణాలను గణిస్తున్నప్పటికీ కీర్తిస్తున్నప్పటికీ ఇంకా శేషము మిగిలిపోయి ఉంది కాబట్టి ఆయన పేరు అనంతశేషువు అని అన్నారనమాట. శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములను మానవుడు తన పరిధిలో అంచనా వేసుకొనుటకే ఇచ్చట కొన్ని గుణములు పేర్కొనబడినవి. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా సరే చాలా ఉంది, చాలా గొప్పగా ఉంది అని చెప్పినప్పుడు అలా చెబితే సరిపోదు, జనానికి అర్థమయ్యేలాగా ఎంతో కొంత ఉండాలి. ఎందుకంటే మనిషి యొక్క అవగాహన సామర్థ్యం పరిమితమైనది, అంతేనా కదా? మనిషి ఎంతని అర్థం చేసుకోగలడు చెప్పండి. అందుకే మనిషి ఏది అర్థం చేసుకోవాలన్నా దానికి ఒక కొలమానం ఉండాలన్నమాట, అంటే ఒక ఉపమానం చెప్పాలి. అందుకే మనకి ఏదైనా చెప్పాలనుకునండి, అతని యొక్క ఘనత పర్వతము వంటిది అన్నాం అనుకోండి, అంటే అతని యొక్క గొప్పతనం పర్వతం వంటిది అంటే అబ్బో చాలా ఎక్కువ అన్నమాట, చాలా 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 గొప్పవాడని చెప్పడానికి అర్థం.
కదా. ఇలా మనం ఉపమానం చెప్తూ ఉంటాం ప్రతిదానికి కూడా. చంద్రుని వలె తెల్లనివాడు అంటాం చూడండి. ఎంత తెల్లగా ఉంటాడండి ఆయన అంటే చంద్రునిలాగా ఉంటాడండి అంటాం. ఆయన చూపు చాలా చల్లగా ఉంటుందండి. ఎలా ఉంటుందండి చల్లగా అంటే చంద్రుని వెన్నెల ఎలా ఉంటుందో అలా చల్లగా ఉంటుందండి చూడండి. లేకపోతే ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేము మనం. ఒక ఉపమానం అనేది ఉండాల్సిందే, ఒక ఉదాహరణ అనేది తప్పనిసరి అన్నమాట. అందుకే ఇక్కడ భగవంతుని యొక్క దివ్య గుణాల గురించి ఇక్కడ చెప్పారు కదా. అనంతశేషు అనంతకాలం నుండి లెక్కేస్తున్న శేషం మిగిలిపోతుంది అన్నారు. మరి అలా అయితే ఇంక మనం వాటి గురించి చర్చించడం మానేయాలా? అది కాదు కదా ఉద్దేశ్యం, చర్చించాలి. అందుకే ఇక్కడ మచ్చుకి కొన్ని చెప్పారట. ఉదాహరణకు ఇదిగో ఇక్కడ ఒక 40 లక్షణాలు ఊరికే ఏదో చెప్పారు ఇట్లా, అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మన పరిధిలో అంచనా వేసుకోవడం కోసమే ఇక్కడ కొన్ని గుణాలు చెప్పబడ్డాయి. ఇదే వాస్తవమైనప్పటికీ ఈ గుణములనే తిరిగి పలు ఉపశీర్షిక కింద విభజించవచ్చును చూడండి. అయినా సరే మన అవగాహన సామర్థ్యం కోసం చూడండి, భగవంతుని అర్థం చేసుకోవడం అంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు ఎలా అర్థం చేసుకుంటాం, కానీ మన పరిధికి తగినట్లుగా కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణాలు అనంతమైనవైనా మన అవగాహన కోసం వాటిని రకరకాలుగా విడగొట్టారట. శ్రీల జీవ గోస్వామి వారి ప్రకారము 3వ గుణమైన దయ అనే దానిని, దయ అంటే ఏమిటి, ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట, అది దయ అంటే ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట. కాబట్టి ఈ దయ అనే దాన్ని శరణాగతులైన జీవులను రక్షించుట మరియు భక్తుల క్షేమము అని 2 విధములుగా విభజించవచ్చును. కాబట్టి భగవంతునిలో ఉన్న దయాగుణం ఎలా ప్రదర్శిస్తాడైనా అంటే ఎవరైతే శరణాగతి పొందారో ఆ జీవుల్ని రక్షించడం. శరణాగత వత్సల అని చెప్పి అంటారు. భగవంతుడి యొక్క నామధేయం అన్నమాట. అంటే లేకపోతే మరొక చోటన మనం చూస్తే ఎంతోమంది భక్తులు కీర్తిస్తుంటారు భగవంతుడిని. ఏమంటారు, శరణాగత ప్రాణ అని చెప్పి అంటారు. అంటే శరణాగతి పొందిన వాళ్ళకి ప్రాణం భగవంతుడే. కాబట్టి భగవంతుడు తన దయని ఎలా చూపిస్తారంటే 2 రకాలుగా చెప్పారు. ఒకటి శరణాగతి పొందినటువంటి జీవులను రక్షించడం అనేటువంటిది ఒకటైతే, 2 భక్తుల క్షేమము అనేది 2 విధములు చూడండి. రెండవది భక్తుల యొక్క క్షేమం కోసం ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, భక్తుడు ఎల్లప్పుడూ కూడా ఏమని భావిస్తాడు, నేను భగవంతుని యొక్క నిత్య సేవకుణ్ణి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా చక్కగా భగవత్ సేవ చేయాలి, భగవంతుని ఏ విధంగా ఆనందింపజేయాలి అని ఇప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు. మరి ఇది ఏకపక్షమైనదా అంటే భక్తుడు మాత్రమే ఆలోచిస్తాడా అంటే కాదు, భగవంతుడు కూడా భక్తుడి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాడు. చూడండి, మనం ఎంతగా భగవంతుడి గురించి ఆలోచిస్తుంటామో భగవంతుడు కూడా మన గురించి అంతగా ఆలోచిస్తుంటాడు. మీరు అనొచ్చు, ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి కదండి. ఎన్నో కోట్లు అంటే మనం అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నాయి కదండి. వాటన్నిటి గురించి ఆలోచిస్తాడండి భగవంతుడు అంటే అవును, ఖచ్చితంగా ప్రతి జీవి గురించి వ్యక్తిగతంగా భగవంతుడు ఆలోచిస్తాడు. చూడండి, అది విషయం. అలా మనిషికి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. చూడండి, ఎన్ని జీవులు ఉన్నాయి, లెక్క కట్టలేని జీవులు ఉన్నాయి, కానీ భగవంతుడికి ప్రతి జీవితో వ్యక్తిగతమైన సంబంధం ఉంది. ఆయన ప్రతి జీవి యొక్క వ్యక్తిగత సంరక్షణ గురించి, క్షేమం గురించి ఆలోచిస్తుంటాడు. అది భగవంతుని యొక్క వైభవం. కేవలము తనకే ప్రతి జీవియు శరణమునందవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. ఏమిటా శ్లోకం? ఏముంటున్నాడు ఆయన? నాకే శరణాగతి పొందండి అని చెప్తున్నాడు భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అంటున్నాడు. ఆ విధముగా ఉనర్చిన వానికి తాను సర్వ పాపఫలముల నుండి రక్షణము కల్పింతునని అతడు సర్వులకు ఆశ్వాసం వసిగి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తనకు మాత్రమే శరణాగతి పొంది ఉంటారో వారికి ఏమని ఆశ్వాసం ఇస్తున్నాడట? సర్వ పాపఫలముల నుండి రక్షణ కల్పిస్తాను అని. ఏంటది 2వ పంక్తి ఆ శ్లోకంలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం, అంటే నేను నీ యొక్క, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి నిన్ను సర్వ విధములైనటువంటి పాపఫలముల నుండి రక్షిస్తాను, నువ్వేమీ సందేహించవద్దు, నువ్వేమీ దిగులు చెందవద్దు అని చెప్పి అంటున్నాడు. శరణాగతులు కానటువంటి జీవులు భక్తులు కారు కనుక ప్రతి ఒక్కరికి లభించు సాధారణ రక్షణ ఒకటి కలదని చెప్పజాలము. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు?
శరణాగతులు కానిటువంటి వాళ్ళు భక్తులు కారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి లభించు సాధారణ రక్షణ ఒకటి కలదని చెప్పజాలము. భక్తులందరికీ అతడు క్షేమమును కలగజేసినను ప్రేమయుక్త సేవలో వాస్తవముగా నియుక్తులైన వారి ఎడ ప్రత్యేక శ్రద్ధను చూపును. చూడండి, భగవద్గీతలో ఆయన చెప్తాడు, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకు సకల జీవులందరూ కూడా సమానమైనటువంటి వారే. కాబట్టి అందరికీ కూడా ఆయన రక్షణ ఇస్తాడు. కానీ భక్తుల పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంటుందట. ఏ విధంగా అంటే, ఒక తండ్రికి అనేక మంది సంతానం ఉన్నారనుకోండి. తండ్రికి తన పిల్లలంటే అందరూ అతనికి ఇష్టమే. కానీ ఎవరైతే ప్రత్యేకంగా తండ్రి పట్ల విధేయత కలిగి ఉంటారు, ముఖ్యంగా తండ్రి యొక్క చెప్పిన మాట వింటూ ఉంటారు తప్పకుండా, అలాంటి వారంటే తండ్రికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది కదా. అలాగే భగవంతుడు ప్రతి జీవి పట్ల సమభావన కలిగి ఉన్నప్పటికీ ఎవరైతే ఆయనకు శరణాగతి పొంది ఉంటారో వారి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఆయన కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, మనకేం చెప్తున్నాడు భగవద్గీతలో, నాకు శరణాగతి పొందిన వారిని నేను సర్వ పాప ఫలముల నుండి వారిని విముక్తులను చేసి రక్షిస్తాను అంటున్నాడు కదా. అయితే ఈ శరణాగతి అనేది ఇప్పుడు చూడండి, క్రైస్తవులు కూడా చెబుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే పాపులను రక్షించుటకు యేసు వచ్చాడు అని చెప్పి అంటారు. మరి మనం కూడా అదే చెప్తున్నాం. తేడా ఏమిటి మరి దానికి దీనికి? అవునా కదా, అడగవచ్చు కదా మీరు. ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ గోడల మీద రాసి ఉంటుంది, పాపులను రక్షించుటకు యేసు వచ్చాను అని చెప్పి. అక్కడ కృష్ణుడు కూడా ఏమంటున్నాడు, నాకు ఎవరైతే శరణాగతి పొందారో నేను కూడా వారి యొక్క సర్వ పాప ఫలముల నుండి విముక్తి కలిగిస్తాను అంటున్నాడు. మరి తప్పేముంది అందులో? ఏమైనా తేడా ఉందా రెండింటికి? కానీ తేడా ఉంది. ఏమిటి తేడా అంటే, ఇక్కడ వారు ఏ విధంగా ప్రచారం చేస్తారంటే క్రైస్తవులు, కాబట్టి పాపులను రక్షించడానికి యేసు తన యొక్క రక్తాన్ని చిందించాడు అని చెప్పి అంటారు. సరే, మరి దాని అర్థం ఏమిటి? పాపం చేస్తూ ఉండమనా? అంటే మనం చేసినటువంటి పాపాలని మోసేవాడు ఎవడో ఉన్నాడు కాబట్టి మనం పాపాలు చేస్తూనే ఉందాం. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వచ్చి మన పాపాల కోసం ఆయన మరణిస్తాడు అంటే అది అలా చెప్పుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు యేసు యొక్క అనుచరులుగా పిలువబడతారా చెప్పండి? ఎందుకంటే కొంతమంది ఆ విధంగా భావిస్తుంటారు. ఏమనుకుంటారంటే, పాపాలు చేసిన తప్పేం లేదు, ఎందుకంటే మన కోసం భగవంతుడు చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ దృష్టిలో భగవంతుడు అంటే ఎవరు అంటే, నేను చేసే పాపాలకి అంటే నేను చేసే తప్పుడు పనులకి బాధ్యత స్వీకరించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే భగవంతుడు. చూడండి, ఇది ఎలాంటి ఆలోచన విధానం చెప్పండి. కానీ నిజంగా ఒక వ్యక్తి భక్తుడు అనుకోండి, నిజంగా ఒక వ్యక్తి నేను యేసుక్రీస్తు యొక్క అనుచరుణ్ణి అనుకున్నవాడు ఏం చేయాలంటే, అరే నా గురించి యేసు ఎందుకు దుఃఖాన్ని అనుభవించాలి, కాబట్టి నేను పాపం చేయడం మానుకోవాలని ఆలోచించాలి. అవునా కదా? కానీ వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారంటే, ఇబ్బంది లేదు, మీ మానాన మీరు పాపం చేస్తూ పోండి, మీకోసం మీ పాపాలను అనుభవించడానికి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. మరి అలాంటి వాడు అనుచరుడు ఎలా అవుతాడు చెప్పండి? ఇది మూర్ఖత్వం అన్నమాట. కానీ కృష్ణుడు ఆ విధంగా చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అని చెప్పి అంటున్నాడు. చూడండి, శరణం వ్రజ అంటే శరణాగతి పొందమంటున్నాడు. శరణాగతి పొందడం అంటే ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా నడుచుకోవడం అనమాట. చూడండి, అంతేగాని నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకుంటాను, నా పాప ఫలితాలను నువ్వు తీసేయంటే అది తప్పు. కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం. చూడండి, దుష్కృతులైనటువంటి వారిని నాశనం చేస్తానని చెప్పి అంటున్నాడు. ఆ శ్లోకంలో దుష్కృతులైనటువంటి వారిని నాశనం చేస్తానంటున్నాడు. ఈ శ్లోకంలో పాప ఫలితాల నుండి విముక్తులను చేస్తానంటున్నాడు. ఏమిటి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? వినాశాయచ దుష్కృతం అంటే దుష్కృతులంటే ఎవరు? భగవంతుడు ఇచ్చినటువంటి విధి నియమాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారు దుష్కృతులు. కాబట్టి వారిని నాశనం చేస్తాడు. కానీ అలాంటి దుష్కృతులు కూడా వాడు చేసేటువంటి దుష్కృతిని పక్కన పెట్టి, అంటే వారు చేసే తప్పుడు పనులను పక్కన పెట్టి, ఇదిగో ఈనాటి నుండి నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని ఎవరైతే శరణాగతి పొందడం అంటే ఏమిటి? ఊరికి అనుకోవడం కాదు, నేను శరణాగతి పొందాను. క్రైస్తవులు చెప్తారు ఏమిటంటే, మీరు నమ్ముకోవాలి యేసుని అని చెప్పి. మరి యేసుని నమ్ముకోవాలి అంతే. వాళ్ళు ఏమంటారు? మారు మనసు పొందాలంటారు, బాప్తిస్మం స్వీకరించాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఒకసారి యేసు దేవుడు అనేటువంటి దాన్ని నమ్మితే ఈ తర్వాత మీరు ఏం చేసినా ఆయన చూసుకుంటాడు. అదే కదా వాళ్ళు చెప్పేది. నువ్వు తర్వాత మందు తాగు, నువ్వు మాంసం తిను, వ్యభిచారం చేయి, జోదవాడు, ఏమైనా చేయి, కానీ నువ్వు చేయవలసిందల్లా యేసు
భగవంతుడు యేసు మాత్రమే భగవంతుడిని అంగీకరించాలి. అంగీకరించి నువ్వు చేసే పనులు నువ్వు చేయి. జీవన విధానంలో ఏం తేడా ఉండదు. ఆదివారం ఒకసారి నువ్వు చర్చికి రా, సరిపోతుంది. వచ్చి అక్కడ కూడా నువ్వు ఏమైనా చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా భగవంతుడు అని చెప్పేసి నువ్వేం చేయాలంటే అక్కడ ఉండేటువంటి పూజారి ఎవరైతే ఉంటారో ఆయనకి నీకు వచ్చేటువంటి ఆదాయంలో 10% వారికి చెల్లించాయి. ఆయన చూసుకుంటాడు, నీదంతా అకౌంట్ అంతా క్లియర్ అయిపోతుంది. అది కాదు అసలు ఉద్దేశం. అక్కడ చూడండి, ఉద్దేశ్యం అది కాదు. అసలు ఉద్దేశం ఏమిటంటే మారు మనసు పొందడం అంటే ఏమిటి, వాస్తవానికి బాప్తిస్మం పొందడం అంటే ఏమిటంటే దాని గురించి తెలియాలంటే మన శాస్త్రాల్లో చూడాలి. దాని గురించిన ఉన్నతమైన అవగాహన ఏమిటి. మారు మనసు పొందడం అంటే శరణాగతి పొందడం అని అర్థం. శరణాగతి పొందడం అంటే ఏమిటి, భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవడం. అది శరణాగతి అంటే. అర్థమవుతుంది కదా. కాబట్టి శరణాగతిలో 6 అంగాలు ఉంటాయన్నమాట. కొంతమంది అంటారు, ఈ ప్రవచనం విన్న తర్వాత సరే నేను ఇవాళ నుంచి భగవంతుడికి శరణాగతి పొందుతాను. ఏమిటి శరణాగతి పొందడం అంటే, సరే కృష్ణుడే భగవంతుడని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను ఆయన పట్ల ఇప్పుడు విధేయుడినై ఉంటాను. అది సరిపోదు. అది కాదు శరణాగతి అంటే. శరణాగతి అంటే వ్యక్తి వినయాన్ని కలిగి ఉండాలి. భగవంతుని సేవకు అనుకూలమైనటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి. భగవత్ సేవకు వ్యతిరేకమైనటువంటి వాటిని తిరస్కరించాలి. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క సంతోషం కోసమే పనిచేయాలి. కృష్ణుడు రక్షిస్తాడు, భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పూర్తిగా అతడు ఆత్మసమర్పణం చేసుకోవాలి భగవంతుడికి. చూడండి, ఈ 6 ఉంటే దాన్ని శరణాగతి అంటారు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు శరణాగతి పొందితే ఏనాటి నుండి అయితే ఈ 6 పనులు నువ్వు చేస్తావో ఆనాటి నుండి, అంటే ఆనాటి వరకు నువ్వు చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటి ఫలితాలను నేను నిర్మూలిస్తాను అని చెప్పుకుంటున్నాడు. అంతేగాని నేను శరణాగతి పొందాను కాబట్టి నేను ఎలాంటి అధవ పనులు చేసినా పర్వాలేదు, ఆయన చూసుకుంటాడు. ఇది కాదు. అలాంటి క్రైస్తవ సిద్ధాంతం మనం చెప్పట్లే ఇక్కడ కృష్ణుడు. దుష్కృతులను నాశనం చేస్తానంటున్నాడు. కానీ అలాంటి దుష్కృతులు మారు మనసు పొంది భగవంతుడికి శరణాగతి పొందితే అప్పుడు నేను వారి యొక్క పాపకర్మలన్నింటినీ నిర్మూలిస్తానని చెప్పి అంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రైస్తవ మత విధానంలో పూర్తిగా ఈ మారు మనసు పొందడం అనేటువంటిది తప్పుగా అర్థం చేసుకోబడుతుంది అన్నమాట. వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఒక్కోసారి వాళ్ళు హేళన చేస్తూ ఉంటారన్నమాట. ఏమిటంటే మీరు మాంసం తినరు, సినిమాలు చూడరు, మద్యం తాగరు, భగవంతుడు ఏమైనా వద్దని చెప్పాడా ఎవరికడన్నా? అన్నీ చేయాలి, ఆనందంగా ఉండాలి. మేము చూడండి ఎంత ఆనందంగా ఉన్నాం. మారు మనసు పొందండి మీరు కూడా. ఎందుకు ఇవన్నీ, ఇన్ని కష్టాలు ఎందుకు మీకు? ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వారికి అవగాహన లేదు. వాస్తవానికి మీరు బైబిల్లో చూస్తే అక్కడ కూడా 10 కమాండ్మెంట్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అంటే 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి నీవు చంపరాదు. చూడండి, నీవు చంపరాదు అంటే ఏ జీవిని కూడా మన నాలుగు రుచి కోసం చంపకూడదని అర్థం. దాని తర్వాత కాలంలో వాళ్ళు నీవు చంపరాదు అనేదల్లా నువ్వు హత్య చేయరాదని మార్చేశారనమాట. చంపడానికి హత్య చేయడానికి ఏమిటి తేడా? ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది. ఏమిటో చెప్పండి. నీవు చంపరాదు అంటే ఏమిటి, నీవు హత్య చేయరాదంటే ఏమిటి? చంపడం అంటే ఏ జీవిని చంపకూడదు. హత్య అనేటువంటిది మనిషికి వర్తిస్తుంది. చూడండి ఎంత భేదం ఉంది అందులో. నీవు చంపరాదు అనే స్టేట్మెంట్ని మనం తీసుకుంటే, అంటే తౌ షల్ నాట్ కిల్, ఇది వాస్తవానికి లాటిన్లో ఉన్నటువంటి వాక్యం. తౌ షల్ నాట్ కిల్ అంటే నువ్వు చంపరాదు. చంపడం అనేది మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, పంది కావచ్చు, కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, అన్నిటికీ వర్తిస్తుంది చంపడం అంటే. కానీ దాన్ని తర్వాత కాలంలో తౌ షల్ నాట్ మర్డర్ అని మార్చారు. ఇప్పుడు ఎవరైనా కోడిని మర్డర్ చేశాడంటారా? ఇవాళ మేము కోడిని హత్య చేసి తిన్నామండి అంటారు ఎవరన్నా? అలా అంటారు. ఏమంటారు? కోడిని చంపి తిన్నామండి అంటారు. మనిషిని హత్య చేశారని చెప్పి అంటారు. అంటే హత్య అనేది ప్రత్యేకంగా మనిషికి, గోవుకి వర్తిస్తుంది. ఎందుకంటే అవి ఉన్నతమైనటువంటి జీవులు కాబట్టి. అవునా కదా? ఎవరు కూడా కుక్కుర హత్య అని అంటారు. కుక్కుర అంటే కోడి. కోడి హత్య చేయబడిందనో, గొర్రె హత్యకు గురైందనో ఎవరన్నా అంటారా? లేదు. మనిషి హత్యకు గురయ్యాడని చెప్పి అంటారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే చంపరాదు అంటే ఇంక వాళ్ళు ఏ జీవిని చంపకూడదు. కానీ హత్య అని మార్చుకున్నాం అనుకోండి, అంటే మనిషిని మాత్రం చంపకూడదు, వేరే జీవుని చంపేయచ్చు. చూడండి ఎలా మారిపోతుందో. అంటే ఎలా ఒక్క పదాన్ని మార్చితే మొత్తం ఉద్దేశం మారిపోతుందో చూడండి. మరి ఆ నియమాన్ని పాటించేవారు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవుల్లో ఎవరైనా ఆ నియమాన్ని పాటిస్తున్నారా? అంటే పూర్తిగా శాకాహారులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు అంటే పూర్తి శాకాహారిగా ఉండాలి. చూడండి, లేదు.
ఎవరు చేయడంలో, ఎవరో కొద్దిమంది ఉండొచ్చు ఖచ్చితంగా. కాబట్టి శరణాగతి అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలాసార్లు అంటుంటారు, నాకు కృష్ణుడే దిక్కండి, నేను పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నానండి అంటారు. ఊరికే మాటల ఊరికే అదంతా. మరి అలా అయితే 16 మాలలు జపం చేయొచ్చు కదయా, లేకపోతే రోజు భగవద్గీత భాగవతం చదవచ్చు కదా అంటే సమయం ఉండట్లేదండి అంటాడు. మరి సమయం ఉండట్లేదు అంటున్నావు, నాకు పూర్తిగా కృష్ణుడే దిక్కు అంటున్నావు. పూర్తిగా కృష్ణుడే దిక్కు అనేవాడు వాడి యొక్క వ్యవహారంలో కూడా అలాగే కనిపించాలి. పూర్తిగా కృష్ణుడే దిక్కు అనేవాడు పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి జీవించాలి. అంటే కేవలం భగవత్ సేవ మాత్రమే చేస్తూ వచ్చిన దాంతో తృప్తి పడాలి. చూడండి, అర్థమవుతుంది కదా, ఇది చాలా విషయం. లేక ఎలా ఉంటుందంటే, అంటే అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే, వాడు చక్కగా తినేసి తేనె పోచిన తర్వాత కృష్ణార్పణం అంటాడు. దేవుడు నువ్వు తినేసి కృష్ణార్పణం అంటే నువ్వు తిన్నది నువ్వు కదా. కృష్ణార్పణం అంటే ఏమిటంటే నువ్వు వండి కృష్ణుడి కోసం వండాలి. మొట్టమొదట కృష్ణుడి కోసం వండి దాన్ని ఆయనకి నివేదన చేసి తర్వాత తీసుకుంటే అది కృష్ణార్పణం అవుతుంది. అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణార్పణం అని. కానీ కొంతమంది ఏం చేస్తారు, అన్ని పనులు వాడి కోసం వాడు చేసుకుంటాడు, కానీ అంతా కృష్ణార్పణం అండి, అంతా కృష్ణుడిదే కదండి అంటాడు. చూడండి, మరి అంతా కృష్ణుడిది అయితే నువ్వు కృష్ణుడి కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, కృష్ణుడి సేవ కోసం నువ్వు సహాయం చేయొచ్చు కదా, భగవత్ సేవలో నేరుగా పాల్గొనవచ్చు కదా అంటే అంతా అయిందే కదండి అంటాడు. అంటే వాడి ఉద్దేశం వాడే కృష్ణుడు అన్నమాట. చూడండి, లోపల అర్థం అది. కాబట్టి ఇలాంటి విపరీత అర్థాలు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, శరణాగతులు కానటువంటి జీవులు భక్తులు కారు కనుక ప్రతి ఒక్కరికి లభించు సాధారణ రక్షణ ఒకటి కలదని చెప్పజాలము. భక్తులందరికీ అతడు క్షేమమును కలగజేసినను ప్రేమయుక్త సేవలో వాస్తవముగా నియుక్తులైన వారి ఎడ ప్రత్యేక శ్రద్ధను చూపును. చూడండి, భగవద్ధామమును చేరు మార్గమున అంటే శుద్ధ భక్తులు అనర్చవలసిన ధర్మ నిర్వహణలో అతడు సంపూర్ణ నిర్దేశమునసగును. చూడండి, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావాలని అనుకుంటారో అలాంటి వారికి ఆయన ఏం చేస్తారంటే ప్రత్యేక గైడెన్స్ ఇస్తారట, నిర్దేశం. దేనికి? ఏనమాముపయాంతితే అని చెప్పి అంటాడు భగవద్గీతలో శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమాముపయాంతితే. అదే శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తేషాం సతతయుక్తానాం, తేషాం ఎవరైతే, సతతయుక్తానాం సతతము అంటే ఎల్లప్పుడూ కూడా నా యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారు. కృష్ణుడు చెప్తున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భజతాం అంటే నన్నే సేవిస్తూ ఉంటారు. ఎలా? ప్రీతిపూర్వకం అంటే ప్రేమతో, వ్యాపార ధోరణితో కాదు, ప్రీతిపూర్వకం. వారికి ఏం చేస్తానంటున్నాడు? దదామి, ఇస్తాను. ఏమిస్తాను? బుద్ధి యోగం, బుద్ధిని ఇస్తానంటున్నాడు. ఎలాంటి బుద్ధి? ఏన మాముపాంతితే, నన్ను చేరుకోవడానికి కావలసిన బుద్ధిని ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. సూర్యుడు తన తేజస్సును సర్వులకు సమానముగా వితరణ చేయు రీతి శ్రీకృష్ణ భగవానుడు సమత్వము అనేది దివ్య లక్షణము ద్వారా సర్వుల ఏడ సమాన కరుణను కలిగి ఉన్నాడు. చూడండి, సూర్యుడికి ఏమన్నా విచక్షణ ఉందా? అంటే అమెరికాపై ఎక్కువగా కిరణాలు పడుతున్నాయి, ఆఫ్రికా మీద తక్కువ పడుతున్నాయి, ధనికులకు ఎక్కువ కాంతినిస్తున్నాడు, పేదవాళ్ళకి కాంతినివ్వడం లేదు, జంతువులు చీకట్లోనే ఉంటాయి, ఇలాంటిది ఏమన్నా ఉందా? లేదు. సూర్యుడు తన వెలుగుని అందరికీ సమానంగా ఇస్తున్నాడు. స్వీకరించేవాడు స్వీకరిస్తున్నాడు, స్వీకరించిన వాడు నష్టపోతున్నాడు, అంతే. ఇప్పుడు చూడండి, ఏదో కరోనా వ్యాధి వచ్చింది, ఏం చెప్తున్నారు అందరూ కూడా? ఎండలో ఉండాలి అని చెప్పారు. ఎండలో ఉండాలంటే ఎప్పుడు ఉందిగా ఎండ, ఇవాళే కొత్తగా ఎండ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఉపయోగించుకోవడం ఎవరు కూడా. అదేమైనా ఖర్చుతో కూడిన పని? ఎవరైనా ఎండలో కూర్చోవచ్చు వెళ్ళి. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు చూడండి, భగవంతుడు కూడా అందరి పట్ల సమానంగానే ఉన్నాడు, కానీ ఆ సమానత్వాన్ని ఉపయోగించుకునేవారు కొందరు, ఉపయోగించుకోనివారు మరికొందరు. చూడండి, భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చిన ఉపదేశాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, ఎవరైనా భగవత్ ప్రసాదాన్ని తీసుకోవచ్చు, ఎవరైనా భగవద్గీత భాగవతం చదవచ్చు, వినొచ్చు, ఎవరైనా భగవత్ సేవ చేయొచ్చు, అందరికీ సమాన అవకాశం ఉంది. కానీ అందరూ స్వీకరిస్తారా? స్వీకరించరు. కాబట్టి కొంతమంది జబ్బు పడతారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణే, సూర్యకిరణాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి, అందరిపైన ప్రసరిస్తున్నాడు, కానీ సూర్యుడి వెలుగు ఉన్నప్పటికీ కూడా గదిలో చీకట్లో లైట్ వేసుకుని కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దానికి ఏం చేయగలం మనం?
ఆ. అయినప్పటికీ నీ సూర్యకిరణముల ద్వారా లాభమును పొందని వారు పెక్కురగలరు. అదే విధముగా శరణాగతియే తన నుండి రక్షణమును పొందుటకు అభయదాయకమైన భగవానుడు పలికినప్పటికీ మందభాగ్యులైన వారు ఆ అభిప్రాయమును మన్నించుటలేదు. చూడండి, కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందరికీ ఏమిటిది? ఓపెన్ అన్నమాట. చూడండి, అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు కృష్ణుడు. వచ్చి నాపై ఆధారపడండి, నేను చూసుకుంటానంటున్నాడు. చూడండి, ఆయనేమి బ్రాహ్మణులు మాత్రమే రావాలి, హిందువులు మాత్రమే రావాలి, భారతీయులు మాత్రమే రావాలి, తెలుగు వాళ్ళు మాత్రమే రావాలి, సంస్కృతం వచ్చిన వాళ్ళు రావాలి, మాంసం తినేవాళ్ళు నా వద్దకు రాకూడదు అని ఎక్కడ చెప్పలా. అందరికీ సమానంగా అవకాశం ఇస్తున్నాడు. భగవద్గీత అందరికీ చెప్పబడింది. భగవద్గీతలో మీకు ఎక్కడ హిందూ అనే పదం కానీ భారతదేశం అనే పదం కానీ కనిపించదు. చూడండి, ఎక్కడనుందా భగవద్గీతలో హిందూ అనే పదం? ఎక్కడా లేదు. అంటే దాని అర్థం కృష్ణుడు ఇది అందరికీ ఇస్తున్నాడు అవకాశం. కాబట్టి కృష్ణుడు అందరినీ బహిరంగ ఆహ్వానం అన్నమాట. చూడండి, బహిరంగంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు, రండి అందరూ వచ్చి నాపై శరణాగతి పొందండి. కానీ ఎవరు వస్తున్నారు? ఎవరు రావడం లేదు. చూడండి, అలా చెప్పినా కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? మందభాగ్యులైన వారు ఆ అభిప్రాయమును మన్నించుటలేదు. చూడండి, మందభాగ్యులైన వారు అంటే ఎవరు? దురదృష్టవంతులు ఎవరైతే ఉంటారు. ఆయన ఏమంటున్నాడు? ఎందుకయ్యా అలా రోడ్ల మీద పడి తిరుగుతారు? ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం చూస్తుంటాం, పిల్లలు తప్పిపోతుంటారు అనమాట. తండ్రి ఏమో చాలా చాలా ధనవంతుడు, కానీ పిల్లవాడు ఎక్కడో తప్పిపోయాడు అనుకోండి. తప్పిపోయినప్పుడు ఏం చేస్తాడు? తన తండ్రి జాడ తెలియక, తండ్రి ఎక్కడున్నాడో తెలియక అలా రోధిస్తూ వీధిలో తిరుగుతూ ఉంటాడు. చూడండి, ఎందుకని అలా తిరుగుతున్నాడు? దురదృష్టం, తండ్రి నుండి తప్పిపోయాడు కాబట్టి. అతను మళ్ళీ తండ్రి యొక్క ఆచూకీ తెలుసుకుని తండ్రి వద్దకు చేరుకుంటే అలా దుఃఖించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అలాగే ఎంతోమంది ఏం చేస్తారట? మందభాగ్యులైన వారు అభిప్రాయాన్ని మన్నించుటలేదు. తత్కారణమున వారు పలు భౌతిక క్లేశముల వలన దుఃఖితులగుచున్నారు. కాబట్టి కృష్ణుడు అందరికీ కూడా పరమ తండ్రి. ఆయన ఏమంటున్నాడు? మీరేమీ ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖించాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా నా యొక్క సంతానం. మరి భగవంతుడైన లక్ష్మీపతి చూడండి, భగవంతుల్లో లోటు ఏమన్నా ఉందా చెప్పండి? దేనికి లోటు? భగవంతుల్లో దేనికి లోటు లేదు. కాబట్టి నేను ధనవంతుడైనటువంటి తండ్రి భగవంతుడు. కృష్ణుడు అంటున్నాడు, నేనే నాయన మీ అందరికీ తండ్రిని. మరొక శ్లోకంలో చెప్తాడు, ఏమంటాడు? అహం బీజప్రదః పితాహ, నేనే బీజమునిచ్చినటువంటి తండ్రిని అని చెప్పి అంటున్నాడు. మరి నేను అత్యంత సంపన్నుడనైనటువంటి తండ్రిని. 6 విభూతులు చెప్తాం భగవంతుడికి ముఖ్యంగా. ఐశ్వర్యస్య, కృష్ణుడు అంటున్నాడు, నాలో సర్వసంపదలు ఉన్నాయి నా వద్ద. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, నాలో అపరిమితమైనటువంటి వీర్యము, శక్తి ఉంది. నాకు అపరిమితమైనటువంటి యశస్సు ఉంది. నాకు అపరిమితమైనటువంటి సౌందర్యం ఉంది. నాకు అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది. అపరిమితమైనటువంటి వైరాగ్యం ఉంది. కృష్ణుడు చెబుతున్నాడు. మరి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరందరూ కూడా నా సంతానం, కాబట్టి దానికి వారసులు మీరే అని చెప్పి అంటున్నాడు. దాయభాక్ అని చెప్పి అంటారు. అంతే కదా, తండ్రి కాస్త ఎవరికి వెళుతుంది? సంతానానికి కదా వెళుతుంది. ఎప్పుడు వెళుతుంది అంటే సంతానం తండ్రి పట్ల విధేయులై ఉన్నప్పుడు వెళుతుంది. అలాగే ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశాల పట్ల విధేయులై ఉంటారో, ఆ విధంగా వారి జీవితంలో నడుచుకుంటారో, వారికి భగవంతుడు ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిటి? ఐశ్వర్యము, యశస్సు, వీర్యము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయనపై ఆధారపడు. కాబట్టి తండ్రి ఏం కోరుకుంటాడు చెప్పండి? ఎందుకురా నా దగ్గర ఇంత ధనం ఉంటే మీరు రోడ్ల మీద ఎందుకు అడుక్కు తింటారు చెప్పండి? అలాంటి వాడిని ఏమనాలి? తండ్రి సంపన్నుడు, కానీ రోడ్డు మీద అడుక్కు తింటే వాడికి పైత్యం చేసిందని అనమాట. పిచ్చి ఎక్కేసింది ఆవిడకి. చూడండి, అలాగే ఈ భౌతిక ప్రపంచంలో జీవులు ఎవరైతే భగవంతుడిపై ఆధారపడరో, భగవంతుడికి శరణాగతి పొందరో, వాళ్ళందరూ కూడా ఈ విధంగా భవరోగం చేత బాధపడుతున్నారు. అదే ఇక్కడ చెబుతున్నారు. తత్కారణముగా అంటే మరి భగవంతుడిపై ఆధారపడకపోవడం చేత, భగవంతుడికి శరణాగతి పొందకపోవడం చేత ఏం జరుగుతుందట? తత్కారణమున వారు పలు భౌతిక క్లేశముల వలన దుఃఖితులగుతున్నారు. చూడండి, భౌతిక క్లేశముల వలన దుఃఖితులగుతున్నారు.
ఏమిటవి భౌతిక క్లేశములు అంటే? త్రివిధ క్లేశములు అంటాం, 3 రకాల దుఃఖాలు. ప్రతి మనిషికి ఉండేటువంటి క్లేశాలు ఏమిటి? తాపత్రయములు అని చెప్పి అంటాం కదా. ఏమిటో తాపత్రయం? ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక క్లేశాలు. ఆధ్యాత్మిక అంటే మన శరీరం వల్ల, మన మనసు వల్ల బాధలు, ఇతర జీవుల వల్ల బాధలు, వాతావరణ పరిస్థితుల వల్ల బాధలు. చూడండి, వీటినే 3 రకాల క్లేశాలు, త్రివిధ తాపత్రయములు అని చెప్పి అంటారు. ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందామో వీటి చేత మనం దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఆ విధముగా ఆ దేవదేవుడు సర్వుల క్షేమమును సమముగా వాంఛించువాడైనను దుస్సాంగత్య కారణమున మందభాగ్య జీవులు అతని ఉపదేశములను యథాతథముగా స్వీకరింపలేకున్నారు. ఆయన అందరికీ సమానంగా అవకాశం ఇస్తున్నాడు, కానీ చెడు సాంగత్యం చేత పాడైపోవడం వల్ల మనం ఒకసారి చూస్తుంటాం. తండ్రి చాలా గొప్ప సంపన్నుడు, పుత్రుడు చక్కగా జల్సాగా తిరిగి ఏం చేస్తాడు? దుస్సాంగత్యాన్ని బట్టి చెడిపోతాడు. చెడిపోవడం వల్ల ఏం చేస్తాడు? తండ్రి నుండి విడిపోయి ఏదో చేద్దాం అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తండ్రి నుండి విడిపోతాడో బికారివాడిగా మారిపోతాడు అనమాట. చూడండి, మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ మందభాగ్య జీవులు దుస్సాంగత్యం చేత భగవంతుడి యొక్క ఉపదేశాలను యథాతథంగా స్వీకరించలేకపోతున్నారట, ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించలేకపోతున్నారు. దీనికి మనము భగవానుని ఏ విధముగానూ నిందింపలేము. చూడండి, మనం చెప్పిన మాట వినకుండా భగవంతుడిని దూషిస్తే, చూడండి మనకు సినిమాలు తీస్తూ ఉంటారు, ఉన్నావా అసలు ఉన్నావా అని చెప్పి రకరకాల పాటలు పాడుతుంటాడు వాడు. చూడండి, వాడు చేసే దౌర్భాగ్య పనులకి అంటే వాడు ఏదో మందు తాగుతాడు, కానీ మందు తాగిన తర్వాత వాడికి మత్తు ఎక్కలేదు అనుకోండి, భగవంతుని తిడతాడు. అసలు భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే నేను ఎంత మందు తాగినా నాకు ఎందుకు మత్తు ఎక్కడంలా. చూడండి, చాలామంది వస్తుంటారు మా దగ్గరికి వచ్చి, ఏమిటండి మాకు జీవితంలో కష్టాలు ఎక్కువైపోతున్నాయి, అదండి ఇదండి, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం. సరే, ఇదంతా బాగానే ఉంది, నువ్వు నీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? సరే, బయటపడే సంగతిని పక్కన పెట్టు. కృష్ణ చైతన్యంతో నీకు పరిచయం ఉంది కదా, కాబట్టి నువ్వు 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నావా? 4 నియమాలు అంటే ఏమిటి? మాంసాహారం స్వీకరించకూడదు, అంటే గుడ్లు చేపలు అవి కూడా. మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, అంటే టీ కాఫీతో సహా. వ్యభిచారం చేయకూడదు. చూడండి, ఇక జోదం ఆడకూడదు. ఇవి 4 నియమాలు ఉన్నాయి. అలాగే కనీసం ప్రతిరోజు కూడా 16 మాలలు జపం చేయమని చెప్పారు. కేవలం కృష్ణ ప్రసాదమే తీసుకోమని చెప్పారు. భగవద్గీత, భాగవతం ఈ గ్రంథాలని చదవమన్నారు, శ్రవణం చేయమన్నారు. ఇది కనీస ప్రక్రియ. మనం చెప్పుకున్నాం, ఇవన్నీ నియమాలు ఎందుకోసం ఉన్నాయంటే మనం రక్షించడానికి. నియమాలన్నీ కూడా రక్షించడానికి ఉన్నాయి. అవి మనం పాటించకుండా వచ్చి ఏమిటండి భగవంతుడు నన్ను చూడట్లేదండి, భగవంతుడికి ఎందుకంటే నేనంటే ఇంత కోపం, ఎప్పుడు కూడా నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటానండి, అది చేస్తుంటానండి, ఇది చేస్తుంటానండి, కానీ భగవంతుడు ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటాడు. ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు. భగవంతుడా రక్షించు రక్షించు అంటే నువ్వు తాడు పట్టుకుంటే కదా పైకి లాగడానికి. మనం బావిలో పడ్డాం, బావిలో పడిన వాడిని పైకి లాగాలంటే ఏం చేయాలి? తాడు వేయాలి. మరి భగవంతుడు తాడు వేశాడు. ఏమిటా తాడు అంటే ఇదిగో నియమాలు ఇచ్చాడు. చూడండి, ఈ 4 నియమాలు ఇచ్చింది కేవలం ప్రసాదమే తీసుకోమని చెప్పింది, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయమంది. ఇది ఎందుకోసం అంటే రక్షించడం కోసం భగవంతుడు అవి చేయమంటున్నాడు. మనం అవే చేయకపోతే ఆయన ఎలా రక్షిస్తాడు? సరే, నువ్వు పైకి రావాలనుకుంటున్నావు, బావిలోకి తాడు వేశాను, తాడుని గట్టిగా పట్టుకోవాలి కదా. తాడు పట్టుకోకుండా దండం పెట్టి నన్ను పైకి లాగంటే ఒరే బాబు ముందు నువ్వు తాడు పట్టుకో పైకి లాగుతానంటున్నాడు. వాడేం చేస్తాడు? లేదు నేను ప్రార్థన చేస్తున్నానండి, భగవంతుడు నా మొర ఆలకించట్లేదండి. ఏం ఆలకిస్తాడు? చెప్పింది చేయకుండా. కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదనమాట. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వాళ్ళు అక్కడే ఉంటారు, ఏమీ పురోగతి ఉండదు. కాబట్టి భగవంతుడిని నిందించే ముందు అసలు మనం మన కనీస కర్తవ్యాన్ని పాటిస్తున్నామా అనేది మనం చూడాలి. మన కర్తవ్యాన్ని మనం పాలిస్తే అప్పుడు భగవంతుడు కూడా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఎందుకంటే భగవంతుడికి మనం ఒక్కళ్ళమే కాదు కదా, అనంత కోటి జీవులు ఉన్నాయి. అందరికీ ఆయన వ్యక్తిగతంగా సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకంటే చాలా చాలా గొప్ప మహానుభావులైనటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, అవునా కదా. ఆయనకి మననే రక్షించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మన పట్ల కృప వల్ల
ప్రతి ఒక్కరితో కూడా ఆయన వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ మనం ఆయన్ని పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఏం చేయగలడు? అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దీనికి మనము భగవానుని ఏ విధముగానూ నిందింపలేము. చూడండి, నిందించడానికి లేదు భగవంతుడిని. శ్రీకృష్ణుడు భక్తుల శ్రేయోభిలాషిగా ప్రసిద్ధికెక్కినాడు. భక్తుల ఎడ పక్షపాత వైఖరి కారణము కలవానిగా ఆ దేవదేవుడు కనపట్టినను వాస్తవమునకు ఈ విషయమున భగవత్కరుణను సమానముగా పొందుట లేదా నిరాకరించుటనున్నది జీవుని పైననే ఆధారపడి ఉన్నది. చూడండి, అంటే కనిపిస్తుంది ఏమిటి? భగవంతుడు భక్తుల పక్షపాతిగా కనిపిస్తాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు కదా, సమూహం సర్వభూతేషు, నాకు అందరూ సమానమే, కానీ భక్తులంటే మాత్రం నాకు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అంటున్నాడు. ఎవడో వచ్చి ఏమంటాడంటే, ఏమిటంటే భగవంతుడికి పక్షపాతం, ఆయన అందరినీ సమానంగా చూడడేమిటి అని. ఆయన సమానంగానే చూస్తున్నాడు, నువ్వే సమానంగా చూడట్లా, అంతే కదా? నువ్వు కూడా ఆయన చెప్పిన మాట విను, ఆయన చెప్పినటువంటి నియమాలు పాటించు, శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకో, నువ్వు కూడా భగవంతుడికి సేవ చేయి, నువ్వు కూడా మహానుభావుడు బాబు, నువ్వు కూడా మహాభాగవతుడు బాబు, నువ్వు కూడా గొప్ప భక్తుడు బాబు. అందులో పోయిందే ఉంది? అవకాశం అందరికీ ఇస్తున్నారు కదా. భగవంతుడు ఎవరిని బలవంతంగా నువ్వు శూద్రుడిగా ఉండు, నువ్వు మ్లేచ్చుడిగా ఉండు, నువ్వు చండాలుడిగా ఉండు, నువ్వు యవనుడిగా ఉండు అని ఎవరిని అణగదొరకడం లేదు కదా. ఎవరైనా అణగదొరుకుతున్నారా? ఎవరు అణగదొరకడం లేదు. ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, ఆయన ఏం చేస్తారంటే 1930 ఆ సమయంలోనే పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమని కొంతమంది శిష్యుల్ని పంపిస్తారు. అందులో ఒక శిష్యుడు ఎక్కడో బ్రిటన్ దేశంలో ఆయన ప్రచారం చేస్తుంటే అక్కడ మార్క్విస్ ఆఫ్ జెట్లాండ్ అని చెప్పి ఒక గొప్ప రాజకుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక అతను ఉంటాడనమాట. అతడు భక్తులంటే ఇష్టం అతనికి. అతడు అడుగుతాడు, ఏమండి నేను కూడా బ్రాహ్మణుని అవ్వాలనుకుంటున్నానండి అంటారు. సరే అవ్వండి, అయితే ఏం చేయాలండి బ్రాహ్మణుడు అవ్వాలండి? ఇదిగో ఈ 4 నియమాలు పాటించు, కేవలం ప్రసాదం స్వీకరించి భగవత్ సేవ చేయి, నువ్వు కూడా అవ్వచ్చు. లేదులేండి అది సాధ్యం కాదు, ఎందుకంటే మీరు చెప్పే 4 నియమాలు ఏవైతున్నాయో అవే మాకు జీవనాధారం. చూడండి, మద్యం, మాంసం, వ్యభిచారం, జూదం అవే మాకు జీవనాధారం. చూడండి, అవి లేకపోతే మేము బతకలేం. మరి వాటిని వదిలేయమంటే ఎలా? మరి ఎవరు? అందరికీ అందుబాటులో ఉంది, మీరు కూడా పాటించండి నియమాలు, తప్పే ఉంది అందులో. అందుచేత ఖచ్చితంగా ఎవరైతే, చూడండి ఇక్కడ త్యాగం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరైతే త్యాగ స్వభావాన్ని కలిగి ఉంటారో, అంటే భగవంతుడి కోసం మనం ఏం వదిలిపెడుతున్నాం చూడండి, అది భగవంతుడు చూడాలనుకుంటున్నాడు. భగవంతుడి కోసం మనం ఏమన్నా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? చూడండి, కొంతమంది అంటారు, ఏమండి అప్పుడప్పుడు గుడ్డు తింటే భగవంతుడు ఏమన్నా రానివాడా వైకుంఠంలోకి? ఇప్పుడు కనీసం భగవంతుడి కోసం నువ్వు గుడ్డు కూడా వదలలేవా? వాడేమంటాడే, గుడ్డు తిన్నంత మాత్రం రానివాడా భగవంతుడు? నువ్వు అంత భగవంతుని ప్రేమించేవాడు అయితే భగవంతుడి కోసం నువ్వు గుడ్డు కూడా వదలలేవా? నువ్వేం భక్తుడు అయ్యా? కాబట్టి భగవంతుడు ఏం చూస్తారంటే మనం ఎంత ఉంచుకున్నాం అనేది కాదు. భగవంతుడు ఏం చూస్తారంటే ఆయనకి మనం ఏమి ఇస్తున్నాం అనేది కాదు. ఇప్పుడు చూడండి, ఎంతోమంది అనేక రకరకాలుగా విరాళాలు అవి ఇవి ఏదో భగవంతుడికి ఏదో ఇద్దామని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆచార్యులు ఏమంటారంటే భగవంతుడు వాస్తవానికి జీవుడు ఏమి ఇస్తున్నాడా అని చూడడట, జీవుడు తన కోసం తాను ఎంత ఉంచుకున్నాడా అని చూస్తారట. చూడండి, ఒక వ్యక్తి వచ్చి ₹1 కోటి ఇచ్చాడట విరాళం భగవంతుడు. వాడేమనుకున్నాడు, నేను ఇచ్చిన ₹1 కోటి భగవంతుడు చూస్తున్నాడు. కానీ భగవంతుడు అది చూడడు. భగవంతుడు నువ్వు ఎంత ఇచ్చావని చూడడం, నీ కోసం నువ్వు ఎంత ఉంచుకున్నావో చూస్తాడనమాట. ఓహో ₹1 కోటి ఇచ్చావు, నీకోసం 50 కోట్లు ఉంచుకుందాం అది అని చూస్తాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరికి పెద్దపీట వేస్తాడు భగవంతుడు అంటే ఆయన కోసం మనం ఏం వదిలిపెట్టాం? చూడండి, సమాజంలో ఎంతోమంది ఉన్నారు, అందరినీ చూస్తున్నాడు భగవంతుడు. సరే, అందరికీ కావాల్సిన ఏర్పాట్లు ఆయనే కదా చేస్తున్నాడు. మనకు ఆహారం ఎలా లభిస్తుంది? ఆయన భగవంతుడు ఇవ్వకపోతే మనకి ఆహారం ఎలా వస్తుంది? మనమేం కరెన్సీ నోట్లు తినో లేకపోతే మన
సెల్ ఫోన్లో కనిపించే బ్యాంక్ డిపాజిట్ బ్యాలెన్స్ ఏదైతుందో దాన్ని చూసి బతకలేం కదా. ఆకలి వేసినప్పుడల్లా ఇలా జస్ట్ స్వైప్ చేసి ఒకసారి చూస్తే మన ఆకలి తీరుతుందా? నా అకౌంట్లో 5 లక్షలు ఉన్నాయి, ఆకలి తీరిపోయింది, తీరుతుందా అలా చూసుకుంటే? లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్లు ఒకసారి కళ్ళకద్దుకుంటే ఆకలి తీరుతుందా? తీరదు కదా. మనం సంపాదించేది కాగితాలే చూడండి, కానీ కాగితాలు మనకి కూడబెట్టవు, లేకపోతే మట్టి మనం తినలేం. మనకి ఆహారం కావాలి. ఆ ఆహారం ఎవరు? మన యజమానో లేకపోతే మన దేశ ప్రధానో మనకి ఆహారాన్ని పెట్టడంలా? మన దేశ ప్రధాని ఏమైనా ధాన్యం, కూరగాయలు, పప్పు తయారు చేస్తున్నాడా? లేదు. అవి ప్రకృతి సిద్ధంగా తయారవుతున్నాయి. అది ఎవరి నియంత్రణలో ఉంది? భగవంతుడి నియంత్రణలో ఉంది. కాబట్టి భగవంతుడే మనకి తిండి పెడుతున్నాడు చూడండి. కాబట్టి భగవంతుడు అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్ చూడండి. భగవంతుడే అందరినీ కూడా పోషిస్తున్నాడు. పశుపక్ష్యాదులని అన్నిటినీ కూడా ఆయనే. ఒక పిపీలకు అంటే చీమ నుండి ఇంద్రుడి వరకు మొత్తం అందరినీ, బ్రహ్మదేవుడి వరకు అందరినీ ఆయనే పోషిస్తున్నాడు. కానీ ఎవరు అంటే అందరినీ ఆయనే చూసుకుంటున్నాడు, కానీ భగవంతుడిని చూసేవాళ్ళు ఎవరు లేరు చూడండి. భగవంతుడి వైపు ఎవరు చూడడం లేదు. కానీ కొద్దిమంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు మనం భగవంతుడి పట్ల. అని ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఎంతోమంది, వేల మంది వెళ్ళిపోతున్నారు రోడ్ల మీద, కొద్దిమంది లోపలికి వచ్చి కూర్చున్నారు, వింటున్నారు, ఏమిటారు. కాబట్టి భగవంతుడు చూస్తాడు, ఓహో వీళ్ళు త్యాగం చేశారు. ఏం త్యాగం చేశారు? బయట వాళ్ళు తమ యొక్క సమయాన్ని సినిమాలో చూడడంలో, టీవీలు చూడడంలో, సెల్ ఫోన్లో ఏదో వాట్సాప్, ఫేస్బుక్లు చూడడంలో, వీటిల్లో నిమగ్నం చేస్తున్నారు. వీళ్ళు దాన్ని వదిలిపెట్టారా నా కోసం, కాబట్టి చూస్తున్నాడు. సరే వీళ్ళలో కూడా ఏమిటి? ఈ వ్యక్తి జపం చేస్తున్నాడు, కేవలం వినడం మాత్రమే కాదు, ఒక మాల జపం చేస్తున్నాడు అంటే ఇతడు ఇంకా త్యాగం చేశాడనమాట సమయాన్ని చూడండి. ఆ 10 నిమిషాలు వేరేదానికి వాడుకోవచ్చు కదా, కానీ ఇతడు జపం చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళకంటే ఇతడు ఇంకా త్యాగం చేశాడు నా కోసం చూడండి. మరొకటి 16 మాలలు జపం చేస్తున్నాడు, ఇతడు ఇంకా ఎక్కువ. అంటే ఏం పక్కన పెడుతున్నాం మనం? భౌతికమైనటువంటి ఆసక్తులను పక్కన పెడుతున్నాం. అలా ఎవరైతే తమ యొక్క భౌతికమైనటువంటి ఆసక్తులను, భౌతికమైనటువంటి కోరికలను పక్కన పెడతారో భగవంతుడిని సేవించడం కోసం, వాళ్ళు భగవంతుడి దృష్టిలో ముఖ్యమైనటువంటి వారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైనా ఆపుతున్నాడా? ఇదిగో నువ్వు మాత్రమే 16 మాలలు చేయాలి, వీళ్ళు ఎవరు కూడా మాలలు చేయకూడదు. లేకపోతే మీరు జపం చేస్తుంటే ఏదో రకంగా మాల లాగేసుకుంటున్నాడా చేతిలోంచి? అవకాశం అందరికీ ఇస్తున్నాడు కదా, మనమేమన్నా వద్దంటున్నాడా? మనకేమన్నా ప్రత్యేకంగా మనకెవరిని తిలకం పెట్టుకోవద్దని చెప్తున్నాడా? లేకపోతే ఎవరికైనా ధోతి ధరించొద్దని చెప్తున్నాడా? లేకపోతే ప్రసాదం తీసుకోవద్దని చెప్తున్నాడా? భగవద్గీత భాగవతం చదవద్దని చెప్తున్నాడా? అందరికీ ఇస్తున్నాడు. నువ్వు కూడా చదువు, నిన్ను కూడా నేను నీకు ప్రాముఖ్యతను ఇస్తానంటున్నాడు. కానీ మనం తీసుకోకుండా భగవంతుడిని దూషిస్తే ఎలా? ఒక్కోసారి కొంతమంది ఫిర్యాదు చేస్తుంటారు, ఏమిటండి ఆ భక్తులకు మీరు బాగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు, వారితో మీరు చాలా సన్నిహితంగా వెలుగుతున్నారు, మీరు అందరినీ సమానంగా చూడాలి కదా, నువ్వు కూడా ఆ స్థాయిలో త్యాగం చేయి, నువ్వు కూడా నీ సమయాన్ని పూర్తిగా భగవంతుడి కోసమే కేటాయించు, నీతో కూడా సన్నిహితంగా ఉంటాను, దానికి సిద్ధమేనా? మనకు కుదరతలేండి, చాలా పనులు ఉన్నాయి, మరి ఎందుకు మాట్లాడడం? అంతే, భగవంతుడు కూడా అదే దృష్టి చూడండి. భగవంతుడి దృష్టి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరు పాండవులతోనే ఎందుకైనా స్నేహం చేశాడు? కౌరవులతో స్నేహం చేయొచ్చు కదా. తేడా ఉందా లేదా పాండవులకి కౌరవులకి? ఏమి తేడా ఉంది? పాండవులు ఎల్లప్పుడూ పూర్తిగా ధర్మబద్ధంగా వారు జీవించారు, భగవంతుడికి శరణాగతి పొందారు. కాబట్టి వాళ్ళంటే ఎంతగా భక్తులు, ఎంతగా అయితే సాధకులు భగవంతుడిపై ఆధారపడతారో భగవంతుడు అంతగా వారిని దగ్గరికి తీసుకుంటాడు అనమాట చూడండి. వైదిక శాస్త్రాల్లో చెప్పబడింది ఏ విధంగా అయితే ఒక పతివ్రత అయినటువంటి భార్య ఎంతగా భర్తకు విధేయురాలై ఉంటే భర్త అంతగా ఆమెను రక్షించాలనేటువంటి కర్తవ్యాన్ని స్వీకరిస్తాడట చూడండి. అంటే అంతగా ఆమెను రక్షించాలనేటువంటి భావన భర్తలో పెరుగుతుందట. ఎందుకంటే ఈమె నాకు చాలా విధేయురాయిలా ఉంది చూడండి, ఆమె పాతివ్రత్యాన్ని కలిగి ఉంది, నా పట్ల పూర్తి విధేయత కలిగి ఉంది, ఈమె పూర్తిగా నాపై ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఏమైనా సరే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ఈమెను నేను కాపాడుకోవాలని అనుకుంటాడట భర్త చూడండి. మరి అందరికీ భర్త ఎవరు? జీవులందరికీ అంటే అందరినీ భరించేవాడు, పోషించేవాడు ఎవరు? భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడు కూడా ఏమని ఆలోచిస్తారంటే ఈ జీవుడు నా మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నాడా, అయితే నేను ఇతన్ని ఏదో విధంగా రక్షించాలి, బాధ్యత కలిగి ఉంటాడు. అంతేగాని నిన్ను ఎవడ పట్టించుకుంటాడా, నా పని నాది నీ పని నీది అని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు భార్య భర్త పట్ల విధేయురాయిలా లేదనుకోండి,
భర్త పట్ల గౌరవభావం లేకపోతే సేవాభావం అనేటువంటిది ఏమి లేకుండా, పట్టింపు లేకుండా ఉందనుకోండి, వాడు కూడా ఏమనుకుంటాడు, నేను ఇలాంటి నన్ను పట్టించుకోకపోతే నేను రక్షించి ప్రయోజనం ఏముందనుకుంటాడు. అవునా కదా? ఇది కామన్ సెన్స్ విషయం. అలాగే భగవంతుడు కూడా మనం ఎంతగా ఆయనపై ఆధారపడితే అంతగా ఆయన ఈ జీవులు నా మీద ఆధారపడ్డారే, వీరిని నేను ఏదో ఒక విధంగా రక్షించాలి అని చెప్పి అనుకుంటాడు. ఒక వ్రతం చూడండి. రామాయణంలో రామచంద్ర భగవానుడు ఎప్పుడైతే సుగ్రీవుని యొక్క సహాయాన్ని స్వీకరిస్తాడు కదా, సుగ్రీవుని యొక్క సహాయాన్ని స్వీకరిస్తాడు. ఇలా సీత జాడను తెలుసుకోవడానికి వానరులందరూ కూడా వెళతారు. తర్వాత హనుమంతుడు ఈ వార్తను తీసుకొస్తాడు, లంకలో సీత యొక్క ఆచూకీ తెలియజేస్తాడు. తర్వాత విభీషణుడు మొత్తానికి అక్కడ రావణాసురుడితో పొత్తు కుదరదు, ఎందుకంటే రావణాసురుడు వాడు అసురుడు. విభీషణుడు కూడా రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ, అంటే వాస్తవానికి వాళ్ళు ఎవరు రాక్షస కుటుంబాల్లో పుట్టలా, రావణాసురుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. విభీషణుడు అలాంటి వాడు కదా, అతడు మొట్టమొదటి నుంచి కూడా దైవభక్తి కలిగినటువంటి వాడు, అంటే రాముని పట్ల పూర్తి శరణాగతి భావన కలిగినటువంటి వాడు విష్ణువు పట్ల. కాబట్టి విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా భయపడతారు. ఇదేమిటి, ఇతడు రావణాసురుడు సోదరుడికి ఎందుకు వస్తున్నాడు, ఇతడు ఏమైనా దూతగా వస్తున్నాడా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తున్నాడా ఏమిటని చెప్పి సుగ్రీవుడు వెళ్ళనివాడు అనమాట, కలవనివాడు. ఎవరిని? విభీషణుడిని కలవనివాడు రాముడు. సుగ్రీవుడు వెళ్ళి చెప్తాడు, ఇదిగో ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇతడు రావణాసురుడు సోదరుడు, ఇక్కడ మన రహస్యాలన్నీ కూడా చూసి ఇక్కడ వెళ్ళి చెప్పడానికి ఇది చేస్తున్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడు రామచంద్రుడు ఏమంటాడంటే, సకృతేవ ప్రపన్నం, ఆయన అంటాడు, ఒకవేళ రావణాసురుడే స్వయంగా వచ్చి, ఇప్పటికిప్పుడు ఒకవేళ రావణాసురుడే స్వయంగా వచ్చి, అతడు ఇప్పటి వరకు అన్ని తప్పులు చేసిన, ఇప్పటికిప్పుడు రావణాసురుడు వచ్చి నేను నీకు శరణ పొందుతున్నాను అని అంటే, రావణాసురుడినైనా సరే నేను రక్షిస్తానని చెప్పి అంటాడు రాముడు. చూడండి, అది భగవంతుని యొక్క భావన. ఎందుకంటే ఆయన వాత్సల్యం, భగవంతుని యొక్క వాత్సల్యం అటువంటిది అనమాట. కానీ మనకి విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం. భగవంతుడు నన్ను రక్షిస్తాడా ఆయనపై ఆధారపడితే అంటే, ఆధారపడిన వాడికి తెలుస్తుంది ఆయన ఎలా రక్షిస్తాడు. ఆధారపడకుండా నీ ఏర్పాట్లు నువ్వు చేసుకుంటూ రక్షిస్తాడా అంటే, నువ్వు ఏర్పాట్లు నువ్వు చేసుకుంటావు, ఇంకా నా సహాయం నీకెందుకు. చాలామంది అంటుంటారు కృష్ణారామ అంటే కూడి పెడతాడని, అంటే అని చూడు రాదు, పెడతాడో లేదో తెలుస్తుంది. వాడు అన్నాడు, వాడు వేరే ఏర్పాట్లు చేసుకుంటాడు, వాడి ఏర్పాట్లు వాడు చేసుకుని ఎవడు పెడతాడండి, కృష్ణారామ అంటే ఎవడు కూడి పెడతాడండి అంటాడు. వాడు భగవంతుడు రక్షిస్తాడా లేదా అంటే ఆయనపై ఆధారపడితే తెలుస్తుంది, ఆధారపడకుండా నీకు ఎలా తెలుస్తుంది. అందుకే ఎవరైతే భగవంతుడిపై ఎంతగా ఆధారపడతామో అంతగా ఆయన యొక్క రక్షణని మనం అనుభూతి చెందవచ్చు అనమాట. అది రహస్యం ఇందులో. అంతేగాని తెలివిగా వీళ్ళు అనవసరంగా అతి ఆవేశంతో అన్నీ వదిలిపెట్టి భగవంతుడిపై ఆధారపడుతున్నారు, కానీ నేను తెలివైన వాడిని కాబట్టి నా ఏర్పాట్లు నేను చేసుకుని అప్పుడు నేను భగవంతుడి మీద ఆధారపడతాను. భగవంతుని ఎవరు మోసం చేయగలరు చెప్పండి. ఒకవేళ మోసం చేయాల్సి వస్తే భగవంతుడి కంటే మోసగాడు మరొకడు ఉన్నాడా? మోసగాళ్ళకే మోసగాడు భగవంతుడు. చూడండి, భగవంతుడిని ఎవరు మోసం చేయలేరు. అందుకే మనం చెప్పుకున్నాం, భగవంతుడికి మనం ఎంత ఇచ్చామనేది ఆయన చూడ్డు, మన కోసం మనం ఎంత ఉంచుకున్నామో ఆయన చూస్తాడనమాట. కాబట్టి ఎంతగా అయితే మనం భౌతికమైన ఆసక్తులను, భౌతికమైనటువంటి కోరికలను మనం పక్కన పెడతామో, దేనికోసం? భగవంతుని సేవించడం కోసం. అంతేగాని చాలామంది ఉన్నారు చూడండి, భౌతిక ప్రపంచంలో తపస్సు చేసే వాళ్ళకి కొదవేమన్నా ఉందా చెప్పండి. చాలామంది వాళ్ళు అసలు ఆహారం కూడా సరిగా తినరు. దేనికోసం అంటే కోట్లు సంపాదిస్తారు. చూడండి, తీవ్రమైన తపస్సు, ఉదయాన్నే లేస్తారు, 3 గంటలకు లేస్తారు, కేవలం పండ్లు లేకపోతే మొలకలు ఇలాంటివే తింటారు. రోజుకి 18 గంటలు, అలా రోజుకి ఒక 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడుస్తారు. చూడండి, ఎంత తపస్సు అది, అవునా కదా? చాలా తక్కువ నిద్రపోతుంటారు, 4 గంటలు నిద్రపోతుంటారు. ప్రపంచంలో తపస్సు చేయకుండా విజయం సాధించిన వాడు ఎవడు కూడా లేడు. ఉన్నాడు ఎవడన్నా చెప్పండి. దేశ ప్రధాని దగ్గర నుంచి ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి పదవిని పొందాడంటే వాడు చాలా తపస్సు చేసి ఉండాలి. తపస్సు అంటే ఏమిటి? ఆహార నిద్ర భయమైదునాలను తగ్గించుకుని ఉండాలి. దాన్ని తపస్సు అని చెప్పి అంటాం. అది చేస్తేనే అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేటతాడు. కాబట్టి కష్టపడకుండా ఏది కూడా సాధ్యం కాదనమాట. అందుకోసమే మనం దేనికోసం తపస్సు చేయాలి? వాళ్ళందరూ కూడా భౌతికమైన వాడి కోసం తపస్సు చేస్తారు. సరే, అంత తపస్సు చేసి వాడు పొందిన రాజ్యాధికారమో లేకపోతే ధనమో లేకపోతే
ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి పోతాయి. కానీ ఎలాంటి తపస్సు చేయాలంటే మనిషి అనేవాడు భగవంతుని సంతృప్తి కోసం తపస్సు చేయాలి. చూడండి, ఆత్మసాక్షాత్కారం కోసం కష్టపడాలి. అందుకని కోట్లు సంపాదించడానికి కష్టపడకూడదు. చూడండి, ఆత్మసాక్షాత్కారం కోసం భగవంతుణ్ణి మెప్పించడం కోసం మనం కష్టపడాలి. అది మనం చేయవలసిన పని. ఆ కష్టాన్ని భగవంతుడు చూస్తాడనమాట. చూసి ఓహో ఈ వ్యక్తి నాపై ఇంతగా ప్రేమని కలిగి ఉన్నాడా అని చెప్పి అప్పుడు ఆయన ప్రతిస్పందిస్తాడు. అందుకే మనం చేయవలసిన పని ఏమిటంటే మనం సొంత లాభాన్ని మానుకోవాలన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క ఆనందం కోసం మనం శ్రమించాలి. అప్పుడు భగవంతుడు కూడా ఆయన ఓహో ఈ జీవి నాపై ఆధారపడి ఉన్నాడే అనేటువంటి భావంతో ఆయన రక్షించడానికి కూడా ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఆ విధంగా మన యొక్క సంబంధం అనేది ఏర్పాటు అవుతుంది భగవంతుడితో, లేదంటే ఏమి ఏర్పాటు కాదు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? గంధరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. संसार दावानलोका ज्ञानाय कारुण्य घनाघनत्यं सकलकल्याण गुणार्णवस्य वन्दे गुरुश्रीचरणारविन्दम्.